హాయ్ హలో నమస్తే మరో కురుక్షేత్ర న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇవాల్టి ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్ ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే అందులో మొట్టమొదటి అంశం నకోడా మసీదు కమిటీ ప్రకటన ప్రకారం జూన్ 27న మొహర్రం ఉల్ హరం ప్రారంభమవుతుంది. ఇస్లామిక్ క్యాలెండర్లోని మొదటి నెలైన మొహర్రం ముస్లింలకు పవిత్రమైనది. ఎంఏ ఆషురా జూలై 6న జరుపుకుంటారు. ఈ నెల హింస నిషేధించబడిన 4 పవిత్ర నెలల్లో ఒకటి. ఇమాం హుస్సేన్ బలిదానం మొహరం ప్రాముఖ్యతను పెంచుతుంది. ఇక కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ పదం తీవ్ర ప్రకంపనలు రేపింది. కేరళ సినీ ఇండస్ట్రీలోనూ కాస్టింగ్ కౌచ్ సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసుల విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్పై అధ్యయనం చేసేందుకు జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేయగా దాదాపు 2 ఏళ్లు శ్రమించి 295 పేజీలతో కీలక రిపోర్ట్ రూపొందించింది. ఇక నవీ ముంబై ఓడరేవులో డిఆర్ఐ అధికారులు 1115 మెట్రిక్ టన్నుల పాకిస్తాన్కు చెందిన 39 కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 9 కోట్ల రూపాయల విలువైన ఈ వస్తువులు దుబాయ్ ద్వారా దిగుమతి చేసుకునే ప్రయత్నంలో పట్టుబడ్డాయి. ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ పేరుతో అధికారులు గట్టి నిఘా పెట్టడంతో ఈ వ్యవహారం బయటపడింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కీలక బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించడంలో జాప్యం జరిగిందని కొంతమంది భద్రతా నిపుణులు విమర్శించారు. అయితే ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి దర్యాప్తులో పాల్గొనడానికి ఆసక్తి చూపించింది. కానీ భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిని ఆ యొక్క జోక్యాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు కూడా సమాచారం. జూన్ 12న అహ్మదాబాద్లో బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 279 మంది మరణించారు. అయితే ప్రమాదం తర్వాత సహాయం అందించడానికి ఐక్యరాజ్య సమితి విమానయాన సంస్థ భారతదేశానికి తన దర్యాప్తు సంస్థలో ఒకరిని అందించే అసాధారణ చర్య తీసుకుంది. ఇక నేల మీది నుంచి ఆర్తిగా ఇన్విటేషన్లు వచ్చాయో లేదో నింగి నుంచి ధారగా కురవడం మొదలైంది వర్షం. చిన్న బ్రేక్ ఇచ్చా, లోపల నా ఒరిజినల్ అలానే ఉంది అంటూ సీజన్ ప్రారంభం నుంచే విశ్వరూపం చూపిస్తున్నాడు వరుణుడు. నిన్నటి దాకా అనావృష్టి, ఇప్పుడు అతివృష్టి. అలవాటు తప్పిందో ఏమో కుండపోత వానలతో విలవిల్లాడుతోంది ఉత్తరాది. ఆ మధ్య 1-to-1 భేటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై చిర్రుబుర్రులాడారు. అంతకుముందు దిగుమతులపై ఆంక్షలు పెంచినట్టే పెంచి ఆనక తగ్గించి డ్రాగన్ కంట్రీతో చిల్లర గేమ్ ఆడారు. మెన్ని మధ్యగా ఆపరేషన్ సింధూర్కి చెయ్యి అడ్డం పెట్టింది నేనేగా అని దండోరా వేసుకున్నారు. ఇప్పుడు పుతిన్ను తప్పుదారి పట్టించేలా మాట్లాడి తన రూటే వేరన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ చేసింది తానేనని నిన్న, యుద్ధం మళ్ళీ ఏ క్షణమైనా రావచ్చు అంటున్నాడు. ఇప్పుడు ఒకరోజు వార్నింగ్ ఇస్తారు, వెంటనే కాంప్రమైజ్ అయిపోతారు. ఒకసారి పొట్టు తిడతారు, కాసేపు ఆగి ప్రశంసల్లో ముంచెత్తుతారు. కవ్వించేది తనే, కాపాడనంటున్నది తనే. రెమో ఆయనే, రాము ఆయనే. మనసులో ఏదనిపిస్తే అది చేసే బోలా మనిషి అనుకోవాలా, లేక చిన్న పిల్లాడి మనస్తత్వం అని సరిపెట్టుకోవాలా? ఫస్ట్ టర్మ్లో నన్ను అందరూ ఆడుకున్నారు, నా అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని తొక్కాలని చూశారు. సెకండ్ టర్మ్లో నా టైం వచ్చింది, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ తరిమి కొడతా, తిక్క పుట్టిస్తా అని ఇటీవలే తన ప్లాన్ ఆఫ్ యాక్షన్పై ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఆయన మనస్తత్వం ఏ పరిస్థితిలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ చాలు. ఇక ఒడిశాతో సహా దేశవ్యాప్తంగా భక్తి విశ్వాసం గొప్ప సంగమం శుక్రవారం కనిపించనుంది. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథుని రథయాత్ర ఆషాఢ శుక్ల ద్వితీయ తిథి నుంచి ప్రారంభం కానుంది. గంటలు, శంఖాలు, జై జగన్నాథ మంత్రాల మధ్య రథాలు వాటి స్థానం నుంచి కదిలిన వెంటనే పూరి నగర వాతావరణం అద్భుతమైన దైవిక శక్తితో నిండిపోతుంది. ఈ చారిత్రాత్మక ఆధ్యాత్మిక ఉత్సవాన్ని వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకున్నారు. ఈ రథయాత్ర 9 రోజుల పాటు కొనసాగుతుంది. మొదటి రోజు జగన్నాథుడి తన అన్నా చెల్లెలతో పాటు పూరి ప్రధాన ఆలయం నుంచి బయలుదేరి
గుండిచ ఆలయానికి చేరుకుంటాడు. వారు అక్కడ 7 రోజుల విశ్రాంతి తీసుకొని ఆపై బహుదా యాత్ర ద్వారా తిరిగి వస్తారు. ఈ సమయంలో భక్తులు హరే కృష్ణ హరే రామ అని జపిస్తూ రథాలను లాగుతారు. ఈ దైవత్వానికి ఆకర్షితులై విదేశీ భక్తులు కూడా భారీ సంఖ్యలో చేరుతారు. ఇక లీడ్స్ టెస్ట్ మ్యాచ్లో 5 సెంచరీలు సాధించినప్పటికీ టీమిండియా ఓడిపోయింది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటన్నింటినీ మర్చిపోయి ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్కు టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. ఈ మ్యాచ్ జూలై 2 నుండి ప్రారంభమవుతోంది. కానీ ఈ మ్యాచ్ను ముందు గిల్ సేనకు భారీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల తీసినటువంటి జస్ప్రీత్ బుమ్రా ఎడ్జ్బాస్టన్ టెస్ట్ మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి లీడ్స్ టెస్టులో భారత్ ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యమే. బుమ్రా తప్ప మరే ఇతర బౌలర్ సమర్థవంతంగా రాణించలేకపోయాడు. ఇప్పుడు స్పీడ్స్టర్ గనక 2వ టెస్టుకు దూరమైతే భారత జట్టుకు మరిన్ని సమస్యలు తప్పవు. నిజానికి టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే జస్ప్రీత్ బుమ్రా 5 మ్యాచ్లలోనూ ఆడటం లేదని వార్తలు వచ్చాయి. అతను కేవలం 3 టెస్ట్ మ్యాచ్ల్లో ఆడతాడని సెలెక్టర్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదే విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ బుమ్రా ఏ 3 మ్యాచ్లు ఆడతాడనేది పెద్ద ప్రశ్న. బుమ్రా 3 మ్యాచ్లు మాత్రమే ఆడతాడని నివేదిక నిజమైతే అతను 2వ టెస్ట్ మ్యాచ్కు దూరంగా ఉంటాడు. ఎందుకంటే బుమ్రా లార్డ్స్లో జరుగుతున్న 3వ మ్యాచ్లో ఆడాలనుకుంటున్నాడు. లార్డ్స్ మైదానం ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి బుమ్రా ఇక్కడ బాగా బౌలింగ్ చేయగలడు. ఇక తెలంగాణలో బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. రాష్ట్ర పండుగ అయిన బోనాల జాతర ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభమవుతుంది. నెల రోజుల పాటు హైదరాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి సల్లంగా చూడమని వేడుకుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా బోనాల సంబరం మొదలు కాగా వచ్చే నెల 24న ముగుస్తాయి. ఇటీవలే శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కు వెళ్లిన తొలి భారతీయుడుగా ఆయన రికార్డు సృష్టించారు. ఇక ఇప్పుడు మన తెలుగు అమ్మాయి కూడా అంతరిక్ష యాత్ర చేయనుంది. అది కూడా అతి చిన్న వయసులోనే. ఆ అమ్మాయి ఎవరు, ఆ మిషన్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్కు చెందిన 23 ఏళ్ల జాహ్నవి దంగేటి ఇంటి పేరు. 2029లో స్పేస్లోకి వెళ్ళనున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ అయితే జాహ్నవి భారత్ తరపున సరికొత్త చరిత్ర లిఖించనున్నారు. 2029లో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ ASCAN ప్రోగ్రామ్ కింద ఒక ఆర్బిటల్ స్పేస్ మిషన్లో ఆమె స్పేస్లోకి వెళ్ళనున్నారు. ఇటువంటి మిషన్కు ఎంపికైన మొదటి భారతీయ అమ్మాయిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. ఇక ఇది ఇవాల్టి ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్. మళ్ళీ రేపు సరికొత్త అంశాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మన ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ గిరి. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. ధన్యవాదాలు.